ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాక్లెట్ అనేది ఒక జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి సమ్ టైమ్స్ అదేమవుతుందంటే గిడినెస్ వచ్చినప్పుడు చాక్లెట్ అనేది ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఒకటి గ్లైకమిక్ ఇండెక్స్ లెవెల్స్ అనేది హైగా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే చాక్లెట్ మీడియంగా తీసుకోవచ్చు. అటు హెవీ కాదు, ఇటు లో కాదు. అందుకు నేను చాక్లెట్ అనేది తక్కువ తీసుకోమని చెప్తాను. ఒకటి చాక్లెట్స్ కూడా ఎలాంటివి అంటే డార్క్ చాక్లెట్స్. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, షుగర్ కంటెంట్ దాంట్లో తక్కువగా ఉంటుంది. అందుకు డార్క్ చాక్లెట్స్ అని అలాంటివి తీసుకోవచ్చు. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళు చాక్లెట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఏమి లేదు. కానీ తక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నట్టయితేనేమో మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అందుకు గ్లైకమిక్ ఇండెక్స్ కానీ గ్లైకమిక్ లోడ్ కానీ మనకు తక్కువ రావాలి అంటే చాక్లెట్స్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇంకోటి మనకి డయాబెటీస్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉంటారో లేదా డైట్ ప్రాపర్గా ఉండదో వాళ్ళకు ఇదేది డయాబెటీస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు వీళ్ళు చాక్లెట్స్ అన్నట్టు జనరల్గా ఇప్పుడు పర్ డే 1 చాక్లెట్ లేదా 2 చాక్లెట్స్ తీసుకోవచ్చు. అంతేగాని చాక్లెట్స్ తినమన్నారు కదా అని ఎక్కువ తీసుకుంటే కూడా మనకు డేంజర్. అందుకు నేనేమంటున్నా అంటే గ్లైకమిక్ ఇండెక్స్ లోడ్ చూసి దాన్ని బట్టి మనం చాక్లెట్స్ అనేది తీసుకోవాలి. మనం ఇంకో చాక్లెట్ తినేటప్పుడు ఏ ఒక్కరు కూడా మన కవర్ ఉంటుంది, చాక్లెట్ పేపర్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఎవరు కూడా చదవరు. అది డయాబెటీస్ పేషెంట్స్ కావచ్చు, జనరల్ పేషెంట్స్ కావచ్చు. మనకి ఇంకిలో ఇంగ్రీడియంట్స్లో కూడా ఇస్తారు షుగర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ఏందనేది ఇస్తుంటారు. అవన్నీ చూసి ఎప్పుడైతే మనం ప్రాపర్గా తీసుకుంటామో అప్పుడు మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేది రాదు. వచ్చినా కూడా అవి మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకు నా సజెషన్ ఏంటంటే ఒకసారి మీరు చాక్లెట్ తిన్నా, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ చాక్లెట్ తిన్నా, ఏం తిన్నా కూడా ఒకసారి బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసి దాన్ని బట్టి తీసుకోండి. అప్పుడు మీకు గ్లైకమిక్ ఇండెక్స్ అనేది పెరగదు. ఇంకోటి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. లేదంటే కూడా గ్లైకమిక్ ఇండెక్స్ హెవీ అయ్యింది అనుకోండి, మనకు షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకు గిడినెస్ రావడం లేదంటే ఎవరి మీద కోపం కావడం ఈ విధంగా జరుగుతుంది. చాలామంది ఇప్పుడు నా క్లయింట్స్ కూడా ఉంటారు. చాలామంది వాళ్ళు వచ్చినప్పుడు డయాబెటీస్ వాళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక చాక్లెట్ అన్న జబ్బులు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసినప్పుడు ఫుడ్ టైంకి తినకుండా, ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయకుండా, వాటర్ ఎక్కువ తీసుకోకుండా కూడా వాళ్ళ గిడినెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ గిడినెస్ రాకుండా ఉండడానికి వాళ్ళు ఆ చాక్లెట్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే చాక్లెట్ సార్ మరి చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అంటారు, చాక్లెట్ తింటే మంచిది కాదు అంటారు. అంటే నేను ఏమంటున్నా, అందుకే చాక్లెట్ వ్యాపర్ మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసి చాక్లెట్ని తీసుకోమని చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్. ఎందుకంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉందో అనేది కూడా రాసి చూపిస్తుంటారు, వెనకలో ఉంటుంది ఇంగ్రీడియంట్స్లో. అది చూసి దాన్ని బట్టి ఏదైతే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో మీకు అనిపిస్తే అవి తీసుకోవడం బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది.